పద్దాకల ఒకే బ్లాక్‌లో ఏముంటాంలే అనేసరికి నేనైతే బి బ్లాక్ నుండి ఏ బ్లాక్ అయితే వచ్చాననమాట. ఇదొచ్చేసరికి డ్రాయింగ్ హాల్. మా డ్రాయింగ్ క్లాసెస్ అయితే దీంట్లోనే జరిగినాయి. ఇంకా ఆ పని మీద క్లాస్ సెక్షన్‌కయితే వెళ్ళాను. బట్ అదైతే క్లోజ్ అయ్యుంది. ఇంక సర్లే వెనక్కేం వెళ్తామనయితే ఇంక వెనక్కయితే ఏం వెళ్తాంలే అని లైబ్రరీకయితే వెళ్ళాను. మా క్లాస్ మెంబర్స్ అయితే అందరూ లైబ్రరీలో ఉన్నారు. నాకు మా కాలేజ్ మొత్తం మీద లైబ్రరీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఇక్కడ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అవర్‌లో నచ్చనప్పుడు లేకపోతే బోర్ కొట్టినప్పుడల్లా లైబ్రరీకయితే వస్తాను. లైబ్రరీలో అయితే మనం కలిచేవాళ్ళే ఎవరు ఉండరు కదా! ఇంకైతే లైబ్రరీకొస్తాను. అన్ని కాలేజ్‌లో లైబ్రరీ లానే మా కాలేజ్‌లో కూడా అన్ని బుక్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. లైక్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లాగా వీటికి కూడా. ఇంక సర్లే లైబ్రరీకైతే వచ్చాం కదా అని అలా కూర్చొని బెంచ్ మీద బుక్ ఉంటే అదైతే ఓపెన్ చేశాను. ఇంకా అది నచ్చకపోవడంతో ఆ బుక్ అయితే నచ్చకపోవడంతో లెగిసి ఏ బుక్ తీసుకుందాం అని అయితే వెళ్ళాను. ఇంకా అన్ని బుక్స్‌లో ఏం బుక్స్ కన్‌ఫ్యూజ్ అయిపోయేసరికి అయినా మనం ఫైనల్‌కి స్టోరీ బుక్స్ లాంటివే తీసుకునేది. ఇంకా అలా బుక్ అయితే తీసుకొని నేనైతే కూర్చున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.